అన్నా ఏడుకన్నా గంగధర పూలుడు జగిత్యాల్ జగిత్యాల్ ఒక బస్ కూడా అత్తలేదు ఒక ఆటో అత్తలేదు ఏడికి తాత ఏడికి రేకుర్తా 10 రూపాయలు అయితే తాత ఇత్తా కొడుకా మెల్లగా మెల్లగా ఎక్కు నడవరాదే దవదవా పోతుంది బస్సు. బస్సు ఎప్పుడు వస్తుంది ఏందో. ఆళ్ళ పొద్దుగాల రోడ్డు మీదకి వచ్చి నిలుచుంటే ఏదన్నా ఒకటి దొరుకుద్ది. సదిరిందే పొంటే దామి ఎత్తుంది. మన అవ్వ బస్సా మన అయ్య బస్సా? ఇప్పుడు ఏమైతుంది జరెనక ముందు పోమా నాన్న బస్ వస్తుంది. అది ఎక్స్ప్రెస్ రా ఇక్కడ చేయడం పెడితే ఆపుతారు. నేను చేయడం పెడతా. నీ చేయమన్నా తాటిపోతారా అడ్డం పెడితే ఆపటానికి? దౌడ పోని జరిగితే లావు జరగాలి. నిల్చో. అయ్యో వాడు ఏమన్నాడని కోపానికి రావడుతుంది. ఆడ అనేది మంచిగానే ఉన్నదే, నాదే కోపం లెక్క కనిపిస్తుంది నీకు. అవ్వ కొడుకులు అస్సలు లేరే నాకు గండాన. ఆ బస్సు ఎప్పుడు వస్తుంది ఏందో కానీ ఆటో వస్తాను పోదాం పారి. ఏడుకోవాలన్నా కొత్త పెళ్లికి పోవాలి. ఇక్కడ సరే రాలి రాగం మంచిది తన్నో బిడ్డ పాటలు పాడటం ఏంది? నేను పాటలు పాడతా పద్యాలు పాడతా. నేను మస్తు రోజులకెళ్ళి మహాభారతం రామాయణం వేస్తాన్నా. ఏది కొడుక ఒకటి రామాయణం లేదు ఒకటి పద్యం పాడు బిడ్డ. రామాయణం లేదు వాడన్నా. లంకాధిపుడన్ రవాణసురుడన్ శంకర భక్తుడ లంక చరిత్రుడా. లంకాధిపుడన్ రవాణసురుడన్ శంకర భక్తుడ లంక చరిత్రుడా. ఇట్లా వాడినే అబ్బ బిడ్డ నాకన్నా మంచిగా వాడతావు బిడ్డ. నేను అన్ని మస్తు వాడతానే. ఆగే ఫోన్ వస్తాను. మాట్లాడు. హలో హలో ఎవరు? నేను రావన్నా. బక్కరావన్నా నువ్వా? ఏంటి చెప్పు. ఎక్కడున్నావు? ఊరికోతన్నా. ఎందుకు ఏమన్నా పని ఉన్నది ఏంది? రేపు మా పటీలి పురుడున్నది మా కొడుకు. సరే అత్త పెట్టు. నిన్ను చూడ పసిబాలుడవురా కొడుక నీకింత పని చేతనవురా. నిన్ను చూడ పసిబాలుడవురా కొడుక నీకింత పని చేతనవురా. పోనత్తన్నాగే. హలో పెట్టు. శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు శ్రీరామచంద్ర నీ శ్రీపాదయుగలంబు చేతులార పూజితునెప్పుడు. పునత్తను. హలో ఎవరు? హలో మెల్లగా మాట్లాడురా బై. ఫోన్ చేస్తారు మాట్లాడరు. హలో ఎవరు చెప్పురి. Oh shit, what is the disturbance of nonsense? వినబడతలేదు. పెట్టు. అతి బలవంతుడ అంగదుండనే వాయుకుమారుండను వినరా. అతి బలవంతుడ అంగదుండనే వాయుకుమారుండను వినరా. అని పొనత్తాను. హలో ఎవరు? నట్టలేదు ఎవరు? గట్టిగా మాట్లాడు. ఎవరు? ఏమో పని మీద ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి. అట్టుకున్నప్పుడు ఒక్కడు ఫోన్ చేయడే. పెట్టు. ఏం మాట్లాడేది? ఎలా మాట్లాడరాదా? ఫోన్ వచ్చినప్పుడు కాకలెక్క కొడుతున్నావు. ఫోన్ వచ్చినప్పుడు గుసగుస పెడతారా? ఆయనకి ఇన్ రావద్దా? ఈ ఆటో సప్పుడే ఎక్కువ కాబట్టి కాకిలు ఎక్కుతున్నాడు. మైక్ పెట్టని మాట్లాడితే చెవులు గిల్లమంటున్నాయి. వీళ్ళందరి చెవులు గిలవాలంటే నీ ఒక్కని చెవులో గిలవంటానే. ఎక్కువ మాట్లాడకు, నాకు తిక్కలెత్త మంచోని కాదు. ఏం చేస్తావు? కొడతావా? ఎందుకు తీ బిడ్డ ఊకో. నేను సప్పుడేకుంటాను కాబట్టి ఆడు రెచ్చిపోతాడు. కొడతావా? కొట్టకపోతే నాకన్నా భయమారా? కొడతావారా? నావిన చేయవురా. చిన్నప్పటి నుంచి నావిన ఎవరు చేయలే. నా పెళ్ళ ముంగట నన్ను కొడతావురా? అరే నీకు దమ్ముంటే నా ముంగట నా పెళ్ళ మీద చేయరా. నీ సంగతి చెప్తావు. అరే నన్ను కొట్టినావు, నా పెళ్ళాన్ని కొట్టినావు. నీకు దమ్ముంటే నా కొడుకుని కొట్టురా. నా కొడుకుని కొట్టు. నీ సంగతి తెలుసు. నేను ఎవరికి భయపడా. నీ కొడుకు లెక్కనా నాకు? అమ్మా
ఏ లొల్లేదా కనగర్ వచ్చింది దిగులే నేను పైసలు ఇచ్చేస్తా మీరు నడువురి కొడక అద్దంటే అంత లొలివెక్కుంటివి అట్టిగా తన్నుంది ఇంటివి అని అన్నపోదునా పోనీ అని ఇడిచిపెట్టినా తన్నటోని అయితే ఆడు తన్నినప్పుడే తిరిగి తన్నపోదువా నీకు దమ్ముంటే నా పెళ్ళాన్ని కొట్టరా అని అట్టిగా అమాయకురాలను కొట్టిత్తివి అది నీకు అమాయకురాలు లెక్క అనిపించిందా సోకుల పడతావు గానీ నీ అన్న అయిపోయినా గానీ మరి నాకు నీళ్లు పెట్టినావా సల్లి లేపో నీ కొడుకుని నువ్వేమో ఉడుకు నీళ్ళు చేస్తాను నేను సల్లి నీళ్ళు అన్న ఎక్కువ ఒర్రకు తప్పుడే కబో నీళ్ళు పెట్టమంటే ఉర్రకంటావా అగో మళ్ళీ నన్ను కొడతావా నువ్వు అబ్బా అది ఇంట్లో నన్ను ఎన్నిసార్లు నిందో నీకు ఏమేరక దాన్ని ఎప్పటి చూందో తన్నాం అనుకుంటానా కానీ గుండెలు ధైర్యం లేదు రాక రాక ఛాన్స్ వచ్చిందని తన్నిచ్చిన మరిగా అట్టిగా సంటిపోరని ఎందుకు కొట్టించినవరా వాడు నీ కంటికి సంటిపోర లెక్క కనిపిస్తాడా వాడు నా కొడుకన్నట్టుగా నా లచ్చన ఒక్కట్లేదు వానికి చిన్న ముచ్చటని పెద్దగా ఎత్తాడు ఊళ్ళో దిగంగానే మా నాయన ఆటోలో కొంత లొలిపెట్టుకుని పొట్టు పొట్టు తన్నులు తిన్నాను ఊరంతా చెప్పాడు వాడిని తన్నిచ్చినావు అనుకో తప్పుడే గిట్లా పడిచేస్తాడు గందుకే తన్నిచ్చిన అబ్బో నువ్వు బాగా డేంజర్ గా ఉన్నావు నిన్ను కూడా అంతో దంచిపిద్దాం అనుకున్నా ముసలోని వాడిని ఇడిచిపెట్టినా